హాయ్ అండి, నేను మీ సత్యవాను. మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను ఫస్ట్ నాగ మహేంద్ర ఛానల్లో చేసిన అండి. ఆ ఛానల్ అనుకోకుండా నా కొడుకు ఫోన్ చూడంగా పోయింది. ఆ ఛానల్ పోయేటప్పుడు 78 సబ్స్క్రైబర్లు, 1700 లైకులు పోయినాయి. నాకు చాలా బాధ అనిపించి తెల్లారే మళ్ళా వినాయక చవితి 9వ నెల 12వ డేటు మా అక్క కొడుకు బర్త్డే రోజు ఈ ఛానల్ మొదలుపెట్టిన. ఈ 12వ డేట్కు 5 నెలలు అవుతుంది. 934 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. ఈ ఛానల్ మొదలుపెట్టుడే ఒక్కటే తెలుసు, మిగిలిన విషయాలు నాకు ఏవి తెలియదు. 1000 సబ్స్క్రైబర్లు అయినాక నేను ఇలా చేయడానికి నాకు హెల్ప్ చేసిన వారిని కేక్ కట్ చేసుకుంటూ సంతోషంగా మీ ముందుకు తీసుకొస్తా. ఇంకా దగ్గరలోనే ఉన్న 65 సబ్స్క్రైబర్లు అయినాక తప్పకుండా కేక్ కట్ చేస్తా. మీరు అందరూ చూడండి. నా వీడియో చూసే మీ అందరికీ శుభాకాంక్షలు అండి. కనుమ పండుగ. నేను ఈ ఛానల్ మొదలు పెట్టడానికి కారణం, మొదట ఒకరు, తర్వాత ఇంకొకరు, తర్వాత ఇంకొకరు, మొత్తము 5గురు ఉన్నారండి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు. ఇంకొకరు ఉన్నారు, వాళ్ళతోటి 6గురు. వీలైతే 6గురిని కేక్ కటింగ్ రోజు మీ ముందటికి తీసుకొస్తా. నాకు ఫోన్ గురించి ఏం తెలియకున్నా వాళ్ళు చెప్పడం వల్ల నేను ఈ ఛానల్ నడుపుతున్నా. ఇతరులు ఎంతోమంది చూసినవా ఆ వేషం ఆ పాటలు అని కొందరు మా వాడలోనే అంటారు, కానీ నేనేం పట్టించుకోను. అలా అనుకొని నేను బయటికి వెళ్ళి తప్పైతే చేస్తలేను. ఇంట్లో నాకు తెలిసినవి చెప్తున్నా, అంతేకాని ఎవ్వరు ఏమన్నా మీరు కూడా పట్టించుకోవద్దండి. ప్రతిదానికి ఏ పని చేసినా చెయ్యకపోయినా చప్పుడేక తిని పండుకున్నా ఎక్కువ పని చేస్తే ఎడతారు, చేయకపోతే మజ్జుదంటారు. డబ్బు ఎక్కువ ఉంటే ఆ విధంగా ఎడతారు, లేకపోతే వాళ్ళు సంపాదలేరు అంటారు. అందుకని ఏదో ఒకటి అంటనే ఉంటారు. మీరు ఎవరైనా నాలాగే ఎవరిది పట్టించుకోక మీ పని మీరు చేసుకోండి. ఇప్పుడైతే 5 నెలలు అవుతుంది. మళ్ళా 12వ డేట్ లోపల 1000 సబ్స్క్రైబర్లతోటి కేక్ కట్ చేయాలని నాకైతే సంతోషంగా ఉంది. తప్పకుండా మళ్ళీ 12వ డేట్ లోపలనే 1000 సబ్స్క్రైబర్లు అవుతారు. కేకు కట్ చేస్తా అనే నమ్మకం కూడా ఉంది. కేక్ కట్ చేసే రోజు మేము యూట్యూబ్లకు రాను అంటుర్రు, కానీ నేను మొదలే చెప్తున్నా. ఎందుకంటే తప్పకుండా ఒక్కరోజైతే అచ్చుడే ఉంటుంది. 6గురు మిగిలిన రోజులు తీసుకురాను. మీరు నాకు కారణమైన వాళ్ళను తప్పకుండా నా సబ్స్క్రైబర్లకు చూపించాలి కదా. అందుకోసం నేను 6గురిని అయితే తీసుకొచ్చటానికి తప్పకుండా ట్రై చేస్తా. వాళ్ళు ఏ ఒక్కరు మిస్ అయినా వాళ్ళ పేరు చెప్తా, ఏమనుకోకండి. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోలు షేర్ చేయండి. నేను చెప్పే ముచ్చట్ల ఏది తప్పున్నా కామెంట్ పెట్టండి. భక్తి గురించి, ఇంట్లో గురించి, వంటలు, నేను చేయగలిగే బీడీలు ఇవే నేను చూపించగలను. బయటకు పోయి ఏ ప్రపంచాన్ని నేను చూపించను, ఇంకెవరిని చూపించను. నా వీడియోలు, నా అర్థాలు, నా పూజలు మీకు నచ్చితే చూసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు అందరూ చూడండి. నేను అందరికీ మంచి జరిగే విషయం అయితే చెప్తా, చెడు జరిగేది నేను చెప్పను. చెప్పిన కదా అండి, నాకు హ్యాండిక్యాప్. ఏ జన్మల పాప పనులు చేసిండో ఈ జన్మల హ్యాండిక్యాప్ వచ్చింది. పుట్టంగా లేదండి, పుట్టినాకనే హ్యాండిక్యాప్ అయింది. అందుకోసం మన పనుల బట్టే మనకు ప్రతిదీ ఉంటుందని నాకు అర్థమైంది. నాకు తెలిసి ఈ జన్మలో నేను ఎవరికి అంత ఘోరమైన పాపాలు నేను చెయ్యలే. తెలిసి తెలక మనం ఎవరమైనా చేస్తాం చిన్న తప్పులకైతే ఇంత పెద్ద శిక్ష పడది. పోయిన జన్మలో చేసి ఉంటేనే ఇలాంటి శిక్ష వేసిండేమో. అందరిలాగా నడకుండా, అందరిలాగా ఉరకకుండా, ఎక్కడికి పోదామన్నా పోరాకుండా, కొందరైతే అమెరికా, దుబాయ్, సౌదీ ఇలాంటివి కూడా తిరిగి రావాలనే ఆడోళ్ళకు కూడా ఉంటుంది కదండి. డబ్బులు ఉన్న వారికే ఉంటుంది అలాంటి అవకాశం. కానీ నాకు ఏ డబ్బు లేకుండా అలాంటి అవకాశం వస్తే కూడా నేను పోలేదు. ఎందుకంటే నాకు ఇల్లే స్వర్గం, ఇల్లే ప్రశాంతం. నేను పుట్టిన ఊరే నాకు ఇష్టం. ఏడికి తిరగాలనిపించదండి. నా ఇంట్లో ఉండొద్దు అని కొందరికి ఇంట్లో ఉండొద్దు అనిపిస్తుంది, అలా అనిపించేది. ఆ దేవుడు, పూజ, ఇల్లు ఇంతే తృప్తి. అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, ఎల్లాటు పోవాలని అందరికీ ఉంటాయి కదండి కోరికలు. నాకైతే అలా ఏ క్షణం అనిపించేది. ఇల్లు, ఇంట్లో పని,
బట్టలు పిండుడు, బోళ్ళు తోముడు, పూజ చేసుడు, బిడి చేసుడు, పని చేసుడు ఇలాంటివిన్నే కాయిస్ ఉంటుంది తప్ప ఇంకేవి తిరగాలని నాకు ఉండదు. మా ఆయన కోసం అప్పుడప్పుడు పోతా. కాబట్టి నా మనసు అయితే దేవుడు ఈ విధంగా నా ఇంట్లోనే తృప్తి చేసిండు. సుఖమైన, సంతోషమైన, స్వర్గమైన, నరకమైన ఇల్లే అని భావించుకున్నా. తప్పకుండా బయట దేశాలు తిరిగే అవకాశం వచ్చింది నాకు న్యూట్రిషన్ ద్వారా. కానీ నేను పోలేదండి. రూపాయి ఖర్చు లేకుండా తింపుకత్తా అన్నాడు సారు, మా ఆయన నా కుటుంబంతో సహా. కానీ నేను పోలేదు. చూడండి ఆ అదృష్టం చాలదా? నేను తిరగలేని దానికి కూడా డబ్బు లేకపోయినా దుబాయ్, అమెరికా ఏ చోటుకైనా తీసుకుపోయి ఒక్క రూపాయి నాది కాకుండా వాళ్ళు దగ్గరుండి పెట్టుకొని తింపుకత్తా అన్నారు. అలాంటి అవకాశాలు ఇచ్చేది ఎవరండి? దేవుడే కదా. నేను న్యూట్రిషన్ వల్ల హెల్ప్ చేసిన చాలామందికి. ఆ హెల్ప్ చేయడం వల్ల అలాంటి అవకాశం వచ్చింది ఆ కంపెనీలో. కానీ నేను పోలేదు. అందుకే ఎవరైనా మంచి పని చేసినా చెడు పని చేసినా తిరిగి మనకు ఫలితం వస్తుందని నేను అన్ని సన్నివేశాలల్లో చెప్తున్నా. అది నిజమేనండి. మీరు చేసి చూడండి. తప్పైతే నేను ఏది చెప్పా, అనుభవం కొద్దీ కొన్ని చెప్తున్నా. మీరు నచ్చితే తప్పకుండా ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పంపండి. బాయ్ అండి. నేను మీ సత్యవనండి.